కుబేరా కాసులు చేయరా శుక్రునికే గురువు మనమేరా కట్టలుగా సొమ్మే కురిసెనురా రాసి ఉంటే ఎప్పుడు గెలిపేరా రమ్మనదా స్వర్గం మనసారా మనమే రాజా మనమే పూజ ఓయమ్మో డబ్బుంటే మజ మజా అసలైన నరగానా ధనమే కన్నా డబ్బే లేకుంటే యాడున్నా బ్రతుకేసున్నా అసలైన నరగానా ధనమే కన్నా డబ్బే లేకుంటే యాడున్నా బ్రతుకేసున్నా లుక్కులిచే కుమారాలకు ఇదేరా కన్ను కొట్టే కుబేరా కాసులు చేయరా గుడిసెల్లో కొంచెం ఆరాధిస్తే మరో టెండూల్కర్ ఉంటాడేమో ఫీజే వద్దంటూ చదువే చట్టిస్తే పశువుల కాపరైన బిల్ గేట్స్ అవడా ఓ తిన్ను ఆ పిజ్జా బన్ మన లెవెల్ కే ఎక్స్ట్రా బాస్ కాళ్ళే స్కూటర్ ఎండే హీటర్ కురిసే వాన జల మినరల్ వాటర్ రిచ్ మ్యానా తప్ప కడితే ఒకే మ్యానా దుకైనా లగే అయినా తంబిగానా ఇటే కన్నా లుక్కులిచే కుమరాలకు ఇదేరా కన్ను కొట్టే కుబేరా కాసులు చేయరా రైలు చేస్తారంటూ అయ్యో ఏనాడు భయపడలేదు ఇన్కమ్ లేదమ్మో ట్యాక్స్ లేదమ్మో కాకి లెక్కలేసే టెన్షన్ లేదు కంప్యూటర్ ధరే చీప్ అయింది అయ్యో రైసు ధరే రైజ్ అయ్యింది కడుపే కాలిందా కలతే పడొద్దు త్వరగా కంప్యూటర్ తింటే పోతి ధరలేమో నింగినంటూ మనదేమో సింగిల్ టెంట్ హలో ఫ్రెండ్ ఇదేం టెంట్ ఏమయ్యిందో గవర్నమెంట్ లుక్కులిచే కుమరాలకు ఇదేరా కన్ను కొట్టే కుబేరా కాసులు చేయరా లుక్కులిచే కుమరాలకు ఇదేరా కన్ను కొట్టే కుబేరా కాసులు చేయరా శుక్రునికే గురువు మనమేరా కట్టలుగా సొమ్మే కురిసెనురా రాసి ఉంటే ఎప్పుడు గెలిపేరా రమ్మనదా స్వర్గం మనసారా మనమే రాజా మనమే పూజ ఓయమ్మో డబ్బుంటే మజ మజా అసలైన నరకానా ధనమే కన్నా డబ్బే లేకుంటే ఆడున్నా బ్రతుకేసున్నా అసలైన నరకానా ధనమే కన్నా డబ్బే లేకుంటే ఆడున్నా బ్రతుకేసున్నా ఓం సూర్యాయ స్వాహ స్వామి పొగ కాస్త తగ్గించండి జీడి గారి కళ్ళు మండుతాయి చంద్రాయ స్వాహ ఇంద్రాయ నమః అంగారకాయ స్వాహ అంగారకాయ అయ్యా సీఎం వస్తున్నారు బుధాయ స్వాహ బుధాయ నమః బృహస్పతయే స్వాహ బృహస్పతయ నమః శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతే
మీరు చెప్పిన వ్యక్తికి ఎలక్షన్లో సీట్ ఇవ్వలేదు, తప్పే. ఆ ఊరు మా కోట, అక్కడ ఎవరిని నిలబెట్టినా గెలుస్తానని చాలా పోజుగా మాట్లాడారు కదా. కానీ అదే ఊళ్ళో జీడీ గారు ఇండిపెండెంట్ గా నిలబడి ఆంధ్రదేశంలోనే అధిక మెజార్టీతో గెలిచి మీ కోటను పేకమేడాలు చేశారుగా. నేను చేసిన తప్పుకి ప్రాయశ్చిత్తంగా ఇందులో ఏ మంత్రి పదవి కావాలన్నా తీసుకోండి, మీకేం కావాలన్నా ఇస్తాను. నీ పదవి ఆ రోజు గొడవపడి వెళ్ళిపోయావు, ఈరోజు రాజీపడి గెలవాలని చూస్తున్నావా? నీలా డబ్బు కోసమో పదవి కోసమో నేను రాజకీయాల్లోకి రాలేదు. నిన్ను సీఎంని చేసిన వాళ్ళందరూ నా కోటు పాకెట్లో ఉన్నారు. జాగ్రత్తగా నడుచుకో. ఓ హలో, భయపడుతున్నావేంటి? ఓ, జీడీ గారు సీఎం పోస్ట్కి ఆశపడ్డట్టు నీ పోస్టుకి నేను ఆశపడతాను అనుకుంటున్నావా? చచ్చా, నేను ఇలా నీచమైన పోస్టుకి ఆశపడినాయా? నాది గవర్నమెంట్ పోస్టు. ఉద్యోగం పోయినా చచ్చే వరకు పెన్షన్ వస్తుంది, దాంతో జీవితం గడిపేయచ్చు. నువ్వు జీడీ గారి బినామీ. ఇక్కడి నుంచి తరివేశాననుకో, తర్వాత ముష్టెత్తుకోవాల్సిందే, జ్ఞాపకం పెట్టుకో. అది నీ ఆశ. నా ఆశ ఏమిటో తెలుసా? ఇప్పుడు నేను జీడీకి బినామీగా కోటీశ్వరుడిగా ఉన్నాను కదా, ఆ అవకాశాన్ని ఉపయోగించుకుని నిజమైన కోటీశ్వరుడికి మా అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేసి లైఫ్లో సెటిల్ అయిపోదామని. దొరికాడా? ఎక్కడో మహారాజులా ఉండుంటాడు. తొందరగా పెట్టమ్మా. ఇదిగో బాబు, కడుపు నిండా తిను. అమ్మంటే అమ్మే. ఈ యాల మా వంతు కదా, అందుకే గుమగుమలాడుతుంది. ఇగో అల్లా నీ చేను డాలర్ ఎక్కడ్రా? మన కమలం కూతురులేదు, అదే అమ్మాజీ, దానికి ఫిట్స్ వచ్చింది. మందులకు డబ్బులు లేవంటే నా డాలర్ తాకట్టు పెట్టేశాను. కర్ణుడి కవసకుండలాల్లో ఉండేది కదయ్యా, అది లేకుంటే ఏదోలా ఉందిరా. దాన్ని పోయి తాకట్టు పెట్టేవేంది? ఏంటి డబ్బు? డబ్బు కావాలంటే నన్ను అడుగుండకూడదు, నేను ఈయన ఏంది? అబ్బా, రేపు కూల్ డబ్బులు రాగానే విడిపించుకుంటాగా, ఉంచినానా? हम आपके हैं कौन दिलवाले दुल्हनिया ले जाएंगे सेठ जी आओ. సేటు, ఇదిగో డబ్బు, నా డాలర్ చేయనిచ్చేయి. అల్లావుద్దీన్, నిధి డాలర్ అమ్మేశాను. ఎవరిని అడగాలి? ఎవరిని అడగాలి? ఆల్రెడీ ఉన్న వస్తువుల్ని విడిపించుకోలేదు, పెద్ద రోషం వస్తుంది. మన పేట కష్టాన్ని తలుచుకుని ఏడుస్తున్నావా? లేదురా, మా కుటుంబ ఆస్తిని తలుచుకొని ఏడుస్తున్నాను. తలుచుకుని ఏడ్చేంత కుటుంబాస్తి నీకెక్కడుందిరా? అదిగో సిగ్గిపోయా. క్రీస్తు శకం 1902 బాగా పాతలా ఉందే. అవునరా, అది మా అవ్వది. దాన్ని మా తాత తాకట్టు పెట్టి విడిపించుకున్నానే పోయాడు. మా నాన్న కూడా విడిపించలేకపోయాడు. కనీసం నేనైనా రాత్రి బాబులు ఎంతో కష్టపడి విడిపించాలనుకున్నాను. ఈలోగా మా అవ్వ పుట్టుకొని పోయింది. దాంతో ఆ పిల్ల అనాథగా వేలాడుతోంది. అక్కడ ఉండేది బిళ్ళ కదరా, మీ అవ్వ మాననరా గాడిదా. ఓయ్, నేను తాకట్టెట్టి వారం కాలేదు, అప్పుడు ఎవరికి అమ్మావు? అది పూర్ణ మార్కెట్ ఆర్ట్ గ్యాలరీకి అమ్మేశాను. ఐటమ్ నంబర్ 1, ఇది రాయల కాలం నాటి పళ్ళెం, పంచలోహాలతో చేయబడింది. దీని అబ్బా, బాగా డబ్బున వాళ్ళంతా ఇక్కడ ఉన్నారే. జాగ్రత్తగా వినండి. కృష్ణదేవరాయల వారికి ఆకలేసినప్పుడు ఈ పళ్ళెంలోనే భోంచేసేవారట. ఈ పళ్ళానికి మేము నిర్ణయించిన ధర 1,00,000 రూపాయలు. నీ అంకమ్మా, ఎంగిల్ ప్లేట్ ని 1,00,000 రూపాయలు చెప్పి వేస్తున్నాడే. 1,50,000. ఈడేంటి మధ్యలో? ఐటమ్ నంబర్ 2, ఈ చైను డాలర్. అది నాది. ఇది ఆషామాషి డాలర్ కాదు. ఈ డాలర్ వెనుక ఓ పెద్ద చరిత్ర ఉంది. ఓ నీ అబ్బా, మార్వాడి గుట్లో తాగట్టు పెట్టిన డాలర్ అని చెప్పి పరువు తీసేలా ఉన్నాడే ఈ మాయగాడు. నేను చెప్తే నమ్మరు గాని, తాజ్మహల్ కట్టించారే మన షాజహాన్ చక్రవర్తి. ఆయన మొట్టమొదటిసారిగా ముంతాజ్కి ఇచ్చిన ప్రేమ కానుకే ఈ డాలర్. రే, ఈడు ఓవర్గా వెళ్తున్నాడు. ఇలా ఎంతో చరిత్ర కలిగిన ఈ డాలర్ యొక్క విలువ కేవలం 50,000. అయ్యయ్యో, ఎవరే అది వేలం పాడే చోట గోల్ చేస్తుంది? వేలం పాడే వాళ్ళు పాడుకోవచ్చు. 75,000. ప్రపంచ అద్భుతాల్లో ఒకటి మీ మెడలో ఉండేది. ఇంతకీ మీరెవరు సార్? నాకే తెలియదురా. మీకు తెలియకుండా ఇంత ఫ్రాడ్ జరుగుతుందా? 1 lakh. ఆహా, నీ మూలక మొలతాడుందా? దేనికి? అది వేలం వేసి లైఫ్ లో సెటిల్ అయిపోతాను రా. చాలు ఊరుకోరా. 1,00,000 రూపాయలు ఒకటోసారి, 1,00,000 రూపాయలు రెండోసారి, 500. 1,05,000. వెరీ గుడ్. 1,05,000 ఒకటోసారి, 1,05,000 రెండోసారి, 1,05,000. 2 lakhs. ఎవత్తది? సో నైస్. వేలం ఓవర్. జాకెట్ వేయలేదు. సిల్ఫాన్స్. ఇప్పుడు మనం ఆ పిల్లని ఫాలో చేస్తున్నాం కదా. It's very lucky for me. I got this dollar. మరీ కాస్ట్లీనే.
నో ఇట్స్ అ ప్రైస్లెస్ డాలర్. ఒరే 25 ఏళ్ల నుంచి నీ మెడలో ఉన్న ఆ డాలరు ఇప్పుడు తన మెడలోకి చేరిందంటే నీకు తనకు ఏదైనా అనుబంధం